వ్యాఘ్ర రూపంలో దర్శనమిచ్చే నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం. శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి ఆలయం కృతయుగం నాటి పౌరాణిక గాథ మరియు శతాబ్దాల చరిత్రల సమాహారమైన ఈ పుణ్యక్షేత్రం విజయవాడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగిరిపల్లి అనే గ్రామంలో నెలకొని ఉంది. స్వామివారు వ్యాఘ్రవదనంతో కనిపించే ఒక విశిష్ట క్షేత్రం ఇది. కృష్ణానదీ తీరాన్ని ఆనుకొని ఉన్న శ్రీ శోభనాద్రి పర్వతం పైన స్వయంభూగా వెలిసి శోభనాచల స్వామిగా స్వామివారు విరాజిల్లుతున్నారు. సుమారు 4000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రాన్ని నూజివీడు జమీందారులు అభివృద్ధిపరిచారని, ఇప్పటికీ ఆ వారసులే స్వామివారి సేవలో తరిస్తున్నారని కూడా చెప్తారు. నవనారసింహ రూపాల్లో ఒకటైన వ్యాఘ్ర అంటే పెద్ద పులి ముఖం రూపంలో దర్శనమిచ్చే ఏకైక నారసింహ క్షేత్రం ఈ ఆగిరిపల్లి క్షేత్రం. అంతేకాకుండా శివుడు మరియు కేశవ స్వరూపాలు ఒకే కొండపై వెలిసిన దివ్య ఆలయం. సుమారు 800 మెట్లు కలిగిన ఈ కొండకు పైభాగంలో పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తే, కొండకు సరిగ్గా మధ్య భాగంలో ప్రధాన స్వామి అయిన నరసింహస్వామి వ్యాఘ్ర రూపంలో భక్తులకు కనువిందు చేస్తారు. చూడటానికి గజం అంటే ఏనుగు ఆకారంలో ఉండే ఈ కొండకు సరిగ్గా దానిమీద ఊరేగే గజరాజుల స్వామి ఆలయం ఉండటం విశేషం. కొండపైన స్వామివారి దివ్య నిజ పాదుకలు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. నరసింహస్వామే కాకుండా ఈ కొండపైన పరమేశ్వరుడు కొండమల్లేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. ఇక్కడ వరదరాజస్వామి, గోదాదేవి, వేణుగోపాలస్వామి, రాజరాజేశ్వర స్వామి ఉపాలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ప్రాంగణంలోని మెట్ల కోనేరును విష్ణుమూర్తే స్వయంగా తవ్వినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ పుష్కరిణికి వరాహ పుష్కరిణి అనే పేరు. శివకేశవులు ఒకేచోట కొలువైన ఈ క్షేత్రంలో తిరుమలలో జరిపినట్టుగానే వైఖానస పద్ధతిలో స్వామివారికి పూజాధికాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. బ్రహ్మాండ పురాణం ప్రకారం కృతయుగంలో శుభవ్రత అనే మహారాజు మహావిష్ణువు కోసం తపస్సు చేయడంతో స్వామి ప్రత్యక్షమయ్యారు. అప్పుడు రాజు తాను ఈ ప్రదేశంలోనే పర్వత ఆకారం దాల్చుతానని, తన పైన లక్ష్మీ సమేతంగా కొలువుదీరమంటూ వేడుకున్నారట. అలా స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశాడని ప్రతీతి. నరసింహస్వామి పులి ఆకృతిలో కనిపించే ఆలయం ఇదే అంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. కార్తీక మాసం శివరాత్రి పర్వదినాల్లో కొండపైన దీపోత్సవం నిర్వహిస్తారు. ఏటా బ్రహ్మోత్సవాలు, రథసప్తమి నాడు రథోత్సవం, మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవం, వైశాఖ మాసంలో నృసింహ జయంతి వేడుకలను చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం ఏలూరు జిల్లా నూజివీడికి దగ్గరలోని అగిరిపల్లి అనే గ్రామంలో ఉంది. విజయవాడ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వ్యాఘ్ర రూపంలో దర్శనమిచ్చే నరసింహస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.